వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ తెగ రచ్చలేపుతోంది. గౌతమ్ బ్రదర్ ఇచ్చిన హింట్స్ ఏంటి? త్వరలో పృథ్వీ విష్ణు పెళ్లి, ఈ వారం కొత్త మెగా చీఫ్ ఎవరు, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్. సార్ ఫస్ట్ చెప్పండి, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? త్వరలో విష్ణు పృథ్వీ పెళ్లి నిజమంటారా? సో అంటే ఫ్యామిలీ వీక్ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు విష్ణు ఫాదర్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్ రావడం, ఇవన్నీ మాటలన్నీ రావడం, అదంతా అయింది. అయితే అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు వీకెండ్లో పార్టిసిపెంట్స్ కోసం ఓల్డ్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. ఇప్పుడు నిఖిల్ కోసం తేజస్విని వస్తుంది, అలాగే విష్ణుప్రియ కోసం మానస్ వస్తున్నాడు, అలాగే టేస్టీ తేజ కోసం అమర్దీప్ వస్తున్నాడు. సో వీళ్ళైతే ప్రజెంట్ అయితే అప్డేట్ ఉంది. ఇంకా అప్డేట్స్ అనేది మాట్లాడుకుందాం. అయితే ఏంటంటే నిన్న జరిగిన సినారియోలో ఫస్ట్ విష్ణుప్రియ ఫాదర్ చాలా అంటే చాలా ఫన్నీ, తేజని పుషప్స్ కూడా చేయించి నీకు పెళ్లి, అక్కడ రోహిణి కౌంటర్లు బాగా పనిచేస్తా ఉన్నాయి, తేజని రోస్ట్ చేస్తా ఉంది రోహిణి. అయితే పుషప్స్ చేయడం కానీ ఒక 20 పుషప్స్ చేశారు ఆయన ఫిట్నెస్. అలాగే పక్కకి వెళ్ళి విష్ణుప్రియకి చెప్పాల్సింది చెప్పారు, అంటే నువ్వు అటు సైడ్ ఎక్కువగా ఉంటావు అనేది నీ ఫ్యాన్స్ ని కూడా బాధ పెడుతుంది కొంచెం, అంటే బ్యాడ్ అయిపోతుంది బయట అనేది ఒక హింట్ లాగా ఇచ్చారు. కానీ విష్ణుప్రియ ఏమంటది, అది ఒక ఫీలింగ్ కదా, ఆ ఫీలింగ్ ని నేను క్యారీ చేస్తున్నా. ఇప్పుడు కాఫీ తాగితే ఎంత మంచి కిక్ వస్తుంది, ఇప్పుడు దాన్ని మానేస్తాం మనం, హుషారు వస్తుంది, జోష్ వస్తుంది. అలాగే పృథ్వీ ఉంటే ఒక ఊపు వస్తుంది, ఇలా ధైర్యం, అతడే నా సైన్యం, అతడే ధైర్యం, ఇలా మాట్లాడింది. అంటే ఏంటంటే నీ గేమ్ నువ్వు ఆడుకుంటూ ఇప్పుడు పృథ్వీ కప్ వచ్చినా తిని ఆనందపడేలాగానే ఉంది 100%. అది ఏంటంటే సమ్మర్ తన జెన్యూనిటీ అనే ఇదిలో ఉంది. అలాగే జెన్యూనిటీలో ఉంటే అంతే హంబుల్గా, అంతే ఇదిగా ఒకవేళ బయట కూడా ఉండేటట్టు అయితే ఒకవేళ, సో మరి అది కూడా అక్కడ ప్రదర్శించాలిగా. మరి నీ అగ్రెసివ్నెస్ ప్రదర్శిస్తున్నావు, నీ ఎమోషన్స్ అన్ని ప్రదర్శిస్తున్నావు కదా. అయితే సమ్మర్ ఎక్కడో నీ ఉన్న గేమ్లో, నీ పరిధిలో ఉన్న గేమ్లో బెడిసి కొట్టింది అనమాట. అందుకని చెప్పి మొన్న నామినేషన్స్ అవ్వగానే ఏముంది, పృథ్వీ ఈజ్ మై టాప్ ప్రయారిటీ అని ఆల్మోస్ట్ చెప్పేసి. ఇక్కడ ఏంటంటే ఒకవేళ పృథ్వీ ఎలిమినేట్ అయిపోతే విష్ణుప్రియ కంటే ముందే, సో గేమ్ అనేది ఎట్లా ముందుకు వెళ్ళాల్సిందే కదా. సో మరి వెళ్ళిపోయాడు కదా అని వెళ్ళిపోలేదు కదా తను కూడా. సో ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఫీలింగ్, ఆ కిక్ అది వేరు. సమ్మర్ ఒక కనెక్షన్ కడుతుంది, కానీ మరి లవ్ అని చెప్పట్లా. లవ్ అని నేను చెప్పలేను, ఒక రకమైన భావన. ఇది ఎలా ఉంటది అంటే ప్రేక్షకులకు కానీ వేరే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వేరే వాళ్ళకి ఈ ఎందుకు ఈ కనెక్షన్ అవసరం అని అనిపిస్తుంది కొంతమందికి. ఈవెన్ వాళ్ళ ఫాదర్ చెప్పినట్టుగానే విష్ణుప్రియ ఫ్యాన్స్ ఉన్నా కూడా ఫీల్ అవుతారు. సో ఎందుకు ఓటేయాలి మనం అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. నీ గేమ్ నువ్వు ఆడినప్పుడు నేను ఎందుకు ఓటేసి నిన్ను ముందుకు తీసుకెళ్ళాలి. సో వేరే వాళ్ళు బాగా ఆడుతున్నారు కదా, గేమ్ కోసమే వచ్చావు, కప్ మీద ఫోకస్ ఉంటే అదే చెప్పారని. అలా కాదు, నేను చెప్తా విను, మేబీ అది స్ట్రాటజీలో భాగం, లేదంటే నీ జెన్యున్ ఫీలింగ్ అవ్వచ్చు, కానీ బట్ మనం దేనికోసం వచ్చాం ఇక్కడ అదే ఇంపార్టెంట్ అని చెప్పారు. హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లో దేనికోసం వచ్చాం, కప్పు గెలవడానికి వచ్చి విన్నర్ అయ్యి కప్పు తీసుకురాని ఆయన చాలా పర్ఫెక్ట్ అనాలిసిస్ చెప్పారు. విష్ణుప్రియకి కరెక్ట్ గా బ్రెయిన్ ఉంటే కరెక్ట్ అనాలిసిస్. తర్వాత మిడ్ నైట్ మీకు టెలికాస్ట్ కాలేదేమో కానీ కూర్చుని పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుకున్నారు చాలాసేపు. వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు అనే డిస్కషన్ చెప్పింది ఎవరికి, పృథ్వీకి. అంటే అప్పటికి పృథ్వీ వాళ్ళ మదర్ రాలా, ఆ నెక్స్ట్ డే పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చింది. సో అక్కడ మా నాన్నగారు ఇలా అన్నారు అని చెప్పుకుంటూ వచ్చింది. బట్ నేను కూడా చెప్పాను, నా గేమ్ని కూడా నేను మార్చుకున్నాను. లెటర్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా నేను నా గేమ్ని చేంజ్ చేసుకుంటా వెళ్ళానని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తుంది ఆడియన్స్ కూడా. అప్పటి నుంచి నేను చేంజ్ అయ్యాను, చూసావా మెగా చీఫ్ అయ్యాను. మెగా చీఫ్ అయింది టాస్క్లు ఆడో లేదంటే విపరీతమైన ఇదో కాదు కదా, అక్కడ ఆడింది కంప్లీట్ హౌస్ మేట్ మద్దతు వల్లే ఆడే. ఒకళ్ళొక్కళ్ళని తీసేస్తూ ఓజీ క్లాన్ వర్సెస్ రాయల్ క్లాన్ అవడం వల్ల నిన్ను మెగా చీఫ్ ని చేసింది. రాయల్ క్లాన్ పాత్ర కూడా ఉంది. లాస్ట్ టైం గౌతమ్ ఇదే పాయింట్ అన్నాడు నిఖిల్తో, విష్ణుతో కూడా అన్నాడు. నిన్ను విష్ణుతో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అన్నాడు, నిన్ను చీఫ్ చేయడంలో మా రాయల్ క్లాన్
పాత్ర కూడా ఉంది, మీ ఓజీ క్లాన్ మాత్రమే చేయలా అని పృథ్వీతో ఆర్గ్యుమెంట్ అయినప్పుడు అన్నాడు. సో సమ్మోరు పృథ్వీ గౌతమ్ ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు కదా, అప్పుడు అన్నాడు అనమాట, ఇది విష్ణుప్రియని చేయడంలో మా పాత్ర కూడా ఉంది, లేదని నువ్వు అనొద్దు అన్నాడు. కాదు కాదు మేమే చేసాము ఆ గేమ్, మేము అందుకనే అలాగ ఆడామని పృథ్వీ వాదించాడు. సో సమ్మర్ ఎక్కడో రాయల్ క్లాన్ వాళ్ళ పాత్ర ఉంటుంది, అలాగే ఓజీ వాళ్ళు అందరూ కలిసి విష్ణుప్రియని చేసుకున్నారు తప్ప విష్ణుప్రియ అగ్రెసివ్ గేమ్ ఆడేసి గేమ్లో దూసు. ఇప్పుడు ప్రేరణ ఆడింది, ప్రేరణ టాస్క్లు ఆడింది, తన గేమ్ తనే ఆడింది, తన ఒరిజినాలిటీ ఎలా ఉంది అలాగే ఉంది. ఆ విసుక్కోవటం, చిరాకు, తిట్టండి, నిన్న కూడా వర్స్ట్ ఫేలా ఉంది అవినాష్ని. సో అది ఒరిజినాలిటీ తెలిసిపోతా ఉంటది, మాట ఎక్కడ దాచుకోవట్లా, వదిలేస్తుంది, మాటలు ఇసిరేస్తుంది. చాలా మంది చెప్పారు ఆ విషయం, నువ్వు మాటలు ఇసిరేస్తావు, నువ్వు ఊరికే తిట్టేస్తావు, ఫేక్ ఫ్రెండ్ అంటావు. అంతేందుకు గౌతమే నామినేట్ చేసి మరీ చెప్పిండు కదా, ప్రేరణ నువ్వు మాటలు వదిలేస్తావు, నువ్వు మధ్యలో చాలా మాటలు అన్నావు, అందరినీ కూడా క్యారెక్టర్లెస్ అన్నావు, ఇంకా ఫేక్ అన్నావు, చాలా అన్నావు, నువ్వు నీకు నోటి దోలా ఉంది, అది ఒరిజినాలిటీ అర్థమైపోతుంది. నిన్న కూడా మార్చుకోవాలా, అలాగే ఉంది, నేను అలాగే ఉంటే అలాగే మాట. అంటే సమ్మర్ ఫ్రస్ట్రేషన్ కూడా ఉంది, పని చేస్తుంది అక్కడ, ఆ పని అంతా రాత్రి అంతా చేస్తుంది, తెల్లారి స్కిట్, ఆ చెప్పులు తీశారు, ఆ థర్మాకోల్స్ అన్ని పడిని, ఎవడు తుడుస్తాడు, ఎవడు తిత్తాడు, కావాలని అక్కడే దులిపోయి బయటికి వెళ్ళి దులిపుకొచ్చుగా. అసలు పెట్టిందే తను, గట్టిగా మాట్లాడితే ప్రేరణ ఆ చెప్పులు తీసి అందులో పెట్టింది, ప్రేరణ దాచింది. మేము అల్లుడి గారి చెప్పులు దాస్తాం, మా ఆచారం ఇది అని ఏదో ఒక స్కిట్ చేయబోయారు, అది బోల్తా కొట్టింది, అవి బీమ్ బ్యాగ్ లోపలికి పోయినాయి, థర్మాకోల్స్ అన్ని బయటకు వచ్చినాయి, అవన్నీ అక్కడ పడిపోయినాయి థర్మాకోల్స్, అవన్నీ ఎత్తుతూ ఊడుస్తూ కూర్చుంది. మధ్యలో వీళ్ళు పిలుస్తున్నారని చిరాకు వచ్చింది. తర్వాత అక్కడ దులిపాడు అవినాష్ ఇట్లా ఇట్లా, అందుకని వర్ష వేళలాగా దూతాడు అంటే అనేస్తాం కదా గబుక్కిని, చనువు ఉన్నప్పుడే ఏదో ఒక డైలాగ్ అనేస్తాం. సో అలాగా ఒరిజినాలిటీ చూపెట్టింది. బట్ విష్ణుప్రియ దగ్గరకు వచ్చేసరికి అలాగ లేదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ నాన్నగారు చెప్పిన ఇన్పుట్స్ కానీ అవి కానీ తీసుకుని ఒకవేళ గేమ్ని మార్చుకుంటే బాగుంటుంది. సో దాని తర్వాత పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు, ఆవిడ అంతా కన్నడలోనే మాట్లాడారు. సో అందరి గురించి చెప్పారు. సమ్మర్ విష్ణుప్రియ భక్తి అది అన్నా కూడా నాకు బాగా నచ్చినాయి. ఆమె కూడా రాధే శ్యామ అనుకుంటూ, రాధే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ స్వీట్స్ తేవడం జెన్యున్ గా ఉంది అది. సో విష్ణుప్రియ సమ్మర్ నచ్చింది. అక్కడే తేజ చూడ మాటలు కలిపేశాడు. మరి ఏంటంటే మా అబ్బాయి ఇష్టం అంది, మా అబ్బాయి ఇష్టం, నేను చెప్పేది ఏం లేదని. అక్కడ వాళ్ళ నాన్నను కూడా అడిగేశారు, అడిగితే నేను చెప్పేది ఏముంది అబ్బా, ఓకే అంటే అసలు ఇప్పుడే రెడీ అన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. అంటే సమ్మోర్ ఏమన్నా వర్కౌట్ అయితే మేబీ ఏమన్నా బయట ఏమన్నా పెళ్లి చేసుకుంటే అది వాళ్ళ పర్సనల్, అది మనం డిస్కషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో టైటిల్ అలా పెట్టారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు బయటకు వస్తే మ్యారేజ్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే సమ్మోర్ అక్కడ కనెక్షన్ కుదిరింది కాబట్టి సమ్మోర్ బిగ్ బాస్ లో ఒక జంట మనం ఫస్ట్ టైం చూస్తే చూడొచ్చు. సో అక్కడ వరకు బాగానే ఉంది. పృథ్వీ వాళ్ళ మదర్ కూడా హింట్స్ ఇచ్చింది పృథ్వీకి కూడా. సో ఏంటి నువ్వు అగ్రెసివ్ గా ఆడుతున్న టాస్క్ లో తమ్ముడు చెప్పమని చెప్పాడు. ప్లస్ నామినేషన్స్ అప్పుడు పాయింట్స్ లో లాగేటప్పుడు కొంచెం ఆ అగ్రెసివ్నెస్ తగ్గించి ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్తూ ఉండు. సమ్మర్ ఎక్కడా కూడా గొడవలకి వెళ్ళొద్దు ఎక్కువ. ఆర్గ్యుమెంట్ చేయగానే నువ్వు గొడవ పడుతుంటే ఎట్లా ఉందంటే, కోపంలో గొడవ పడుతుంటే మాటలు బయటకు వచ్చేస్తున్నాయి, దాన్నే పట్టుకుంటున్నారు వాళ్ళు అని చాలా క్లియర్ గా ఆవిడ లాంగ్వేజ్ లో చెప్పింది. మన సబ్ టైటిల్స్ వేసారు, మనం చదువుకున్నాం, టైటిల్స్ మనకి రాదు కాబట్టి కన్నడ. సో పృథ్వీ వాళ్ళ మదర్ కూడా మంచి హింట్సే ఇచ్చింది. దాని తర్వాత మీకు ప్రేరణ చూడండి, అల్టిమేట్ ఒక కటౌట్ వచ్చింది, ఫస్ట్ వీడియో వచ్చింది, నేను రావట్లేదని కటౌట్ ఒకటి పంపారు. ఆ కటౌట్ తో మస్తు పని చేశారు అవినాష్ గాని తేజ గాని. అంటే వాళ్ళకి చిన్న ఎలిమెంట్ దొరికితే ఎంత ఎంటర్టైన్ చేస్తారు అనేది చూపించారు. ఆయన స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్ అని, ఇదిగో ఇప్పుడు ఇలా వస్తున్నావు, నువ్వు మెయిన్ డోర్ లోంచి వచ్చావుదా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, ఇలా చాలా ఫన్ అనిపించింది. బెడ్ మీద పడుకోబెట్టడం. సమ్మర్ అక్కడ ప్రేరణ కూడా ఉండింటే ఇంకా బాగుండేది. చూసుకున్నాడు చేస్తాం, మళ్ళీ ఇక్కడ పట్టుకుంటే ఎక్కడ పట్టుకుంటున్నావు చూసుకోమని. చాలా బాగుంది. అంటే ఒక ఎలిమెంట్ దొరికితే మంచి ఫన్ ఇచ్చారు.